మూవీ గురించి మాట్లాడుకుందాం. 'పుష్ప 2' హిట్టా, ఫ్లాపా, యావరేజ్ లేదంటే ఫ్లాప్, కన్ఫర్మ్ ఫ్లాప్. ఈ సినిమా ఇప్పుడు కొంచెం పాన్ ఇండియా లెవెల్ పోవటం, దాని తర్వాత నార్త్ లో మంచి హైప్ రావటం, దాని తర్వాత బడ్జెట్ ఎక్కువ పెట్టి తీయటము, సుకుమారు పన్ని కాంబినేషన్ ఒకటి, దాని తర్వాత ఈ మధ్య రాజకీయాల్లో కూడా కొంచెం నడుస్తూ ఉంది కదా అది. దాని తర్వాత పాన్ ఇండియా అని చెప్పి అదొక ఇవన్నీ కలిపి వచ్చింది కాబట్టి ఈ సినిమా మీద అధికమైన ఎక్స్పెక్టేషన్స్ అదే విధంగా ఉంటది తప్పకుండా. అయితే దాన్ని ఈ సినిమా ఒక్క పాయింట్ కూడా కంప్లీట్ చేయలేకపోయింది అన్నది నిజం. ఇంకో నిజం ఏంటంటే ఈ సినిమాలో ఎక్కడ కూడా ట్విస్టులు, నేను మార్నింగ్ రివ్యూ చూశాను, ట్విస్టుల మీద ట్విస్టులు అంట, భయ్యా మైండ్ బ్లాక్ అయిపోద్ది, బుర్ర బ్లాక్ అయిపోద్ది అని చెప్పి చూశాను. అసలు యాక్చువల్గా వీడియో చేయడానికి కూడా అదే కాదు, నాకు అవసరం లేదు రివ్యూ చేయడం. అయితే వాళ్ళు చెప్పినంత దీంట్లో లేదు. రివ్యూ అనేది రాంగ్ చెప్తున్నారు. జెన్యూన్ రివ్యూ అనేది యూట్యూబ్ లో ఎవరైతే రివ్యూ కోసం వస్తున్నారో వాళ్ళ కోసం జెన్యూన్ రివ్యూ అనేది ఒకటి ఉండాలి. నేను ఇప్పటిదాకా చాలా సినిమాలకి రివ్యూలు చూసాను, అలాంటిది జెన్యూన్ రివ్యూ లేకపోతే ఐ డోంట్ లైక్. సినిమా పోయి చూస్తే వేరేలాగా ఉంటారు. నిజం చెప్తాను కదా, ఈ సినిమా అనేది ఈ హైప్లు ఏది లేకుండా జనరల్ గా కనుక రిలీజ్ అయ్యి ఉంటే అట్టర్ ఫ్లాప్ రైతు అదే తర్వాత నుంచి ఇంకా కలెక్షన్ లేవు, అయిపోయేది. ఇప్పుడు కూడా నాకు తెలిసి అంతే ఉంటది. ఎందుకంటే ఎవరో ఫ్యాన్స్ కొంతమంది అట్ట ఇట్ట అంటూ బన్నీలు జరుగుతా ఉంటుంది, డైలాగులు ఇలాంటివన్నీ ఓవర్ గా చేశారు. కానీ అంత ఇదిగా ఈ సినిమా అన్నది లేదన్నది వాస్తవం. సరే, ఈ సినిమా కథ గురించి మాట్లాడితే ఈ సినిమాలో కథ ఏం చెప్పాలి? కథ స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఎండ్ అవుతుంది. కానీ ఈ సినిమాలో కథ మిడిల్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ మిడిల్లోనే ఎండ్ అయ్యింది. చివరిలో ఫస్ట్ హాఫ్ లో ఉన్నటువంటి స్టోరీనే రన్ అవుతూ ఉంటది. అది ఏందో నీకు చెప్పాలి కదా, స్టోరీ అయితే చెప్పాలి కదా రివ్యూ అన్నాక. అయితే ఈ రివ్యూలో ఈ స్టోరీ ఏందంటే, ఈ మూవీలో హీరో మనకు తెలిసిందే, దరిద్రం కొద్దీ ఈ హీరోనే అమ్మ గురించో భార్య గురించో ఎవరొకరు హట్ చేస్తూ మాట్లాడతారు. అదే విధంగా ఈ సినిమాలో కూడా ఒకడు హట్ చేస్తూ మాట్లాడాడు. ఏ విధంగా అయితే షికాగో సార్ లాస్ట్ టైం మాట్లాడాడు, ఆ విధంగా అతని రివెంజ్ కోసం ఆ సినిమా అలా ఎందుకు వచ్చింది. ఈ సినిమాలో కూడా అదే సేమ్ స్టోరీ. ఫోటో దిగలేదని చెప్పి నాతో ఆ సీఎం నాతో ఫోటో దిగలేదు కాబట్టి నువ్వే సీఎం ఉండండి, పక్కన నీకు ఎంత కావాలి సీఎం కావడానికి అంటే నాకు 100 కోట్లు కావాలంట. 100 కోట్లు ఏంది, 500 కోట్లు ఇస్తాను నీకని చెప్పి ఆ వ్యక్తి కోసం ఎర్రచందనం అనేది అమ్మటం స్టార్ట్ చేస్తాడు. ఏం చేస్తాడు ఆ హీరో, ఆ మూవీలో ఉన్న హీరోకి ఎర్రచందనం ఏదో బిజినెస్, దానికోసం బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తుంటే ఇక్కడికి మళ్ళీ వస్తాడు ఎవరు, షికావత్. ఎవరైతే ఈ సినిమాలో నాకు చాలా మంది ఈ ఫహల్ ఫాసిల్ కోసం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అతను యాక్టింగ్ చూద్దాం అతను వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఈ ఫాబులస్ యాక్టర్, అంత పెద్ద యాక్టర్, మంచి యాక్టర్, మనకు తెలిసిన చాలా మంది తెలుసు. అంటే ఐఏఎస్ ఆ రేంజ్ మైండ్ సెట్ వాళ్ళకి తెలుసుంటాం. అయితే అతను ఎంత ఎమోషనల్ గా పార్ట్ 1 లో ఆ క్యారెక్టర్ అనేది ఎండ్ అవుతుందో, ఆ క్యారెక్టర్ కానీ తర్వాత మంగళ సీను అనే ఇంకో క్యారెక్టర్ కానీ ఇది పార్ట్ 1 లో చాలా ఎమోషన్ గా హై లెవెల్ హాట్ గా ఆ హీట్ తో మూవీ అనేది ఎండ్ అవుతుంది. అసలు పార్ట్ 2 లో అయిపోయారా మీరు అన్నట్టు
వాళ్ళిద్దరికి మధ్య ఘర్షణ చాలా భయంకరంగా ఉంటాయి, చాలా సీన్స్ ఉంటాయి అనుకుంటాం. వచ్చేసరికి వాళ్ళు జోకర్స్. ఆడ ఎంత సీరియస్ గా ఎండ్ అయిందో ఈడంతా కామెడీగా స్టార్ట్ అయింది. డైరెక్టర్ గురించి మాట్లాడుతుంది, సినిమా గురించి నాకు ఆల్రెడీ ఎంత నమ్మకం ఉందో అంత డౌట్ కూడా ఉంది. ఎందుకంటే సినిమా ఇలాగే తీసుకోపోతాడు, తర్వాత ఇలాగ పడేస్తాడు. లాస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ అంతా ఇలాగే పోతుంటారు, చివరికి వచ్చేసరికి ఇలా పడిపోతుంది. కొన్ని సినిమాలు అన్నీ కాదు. రంగస్థలం అంటే నాకు చాలా నచ్చిన సినిమా. మూవీస్ రంగస్థలం నా ఫేవరెట్ మూవీ. అయితే ఈ సినిమాలో కొత్తగా ప్రజల్ని ఆకట్టుకునేటువంటి సీన్లు లేవు, అంత చెప్పుకోదగ్గ సీన్లు అయితే అసలు లేవు. ఏదో ఒకటో రెండో ఆరాడుకోలాగా ఉంటాయి. అవి కూడా పార్ట్ 1లోనే రీక్రియేషన్ చేసినట్టే ఉంటాయి. కొత్తగా చేసినవి అయితే అనిపించవు. సేమ్ ఫైట్ సీన్స్ మనకు తెలిసిందేగా. మన తెలుగు సినిమా డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో హీరో అన్ని కోతులు చేసేస్తారు. కోతులు హీరోలు అందరూ ఇంకా కోతులు అయిపోతారు. ఎక్కడి నుంచి ఆడగలుగుతాడు, అన్ని నుంచి ఆడగలుగుతాడు, ఇటుపోతాడు. ఏందయ్యా అంటే మరి వాళ్ళు అంటారు, నువ్వు బాహుబలి సినిమాలో తాటి చెట్లన్నీ వంచి దాని మీద బొట్లంతా నిలబెడితే దాన్ని వదలంగానే బొట్లందరూ పోయి అక్కడెక్కడో ఉన్న కోట లోపల పోయి పడి వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు నువ్వు అడిగావా? మరి ఇప్పుడు మా హీరో పై నుంచి గాల్లో అటు ఇటు దిగే గాల్లో ఇటు తెచ్చి అసలు తగ్గేది లేదన్నట్టు, అసలు దిగేదే లేదన్నట్టు ఫైట్లు చేస్తే మరి నువ్వు ఎందుకు ఎదుగుతున్నావు అంటారు కదా. మనం ఏం చేస్తాం అట్ట పోవటం. మన తెలుగు సినిమాల్లో హీరోలకి ఇచ్చినంత టైప్ ఇంకే సినిమాల్లో ఎక్కడ ఉండదనుకుంటాను. అదే ఇది కొంచెం కన్నడలో కూడా తెలుస్తుంది. తమిళ్లో అంతగా ఉండదు. తమిళ్ అనేది హీరోని ఏదో జనరల్ గా రిలీజ్ చేసేస్తారు కానీ మరీ ఇట్లా తోముతా ఉండరు కొద్దులు. ఈ మూవీలో కూడా హీరోని ఎలివేట్ చేసే విధంగా చాలా అసలు ఇలా బ్యాక్ తట్టుకోవటం కానీ ఇవి తగ్గించేసారు. ఈ గురించి టేస్ట్ బాగుంటా ఉన్నట్టు హీరో అది ఒకటి. దాని తర్వాత అదే ఇంకా డైరెక్టర్ గురించి, ఇంకా శ్రీవల్లి మన హీరోయిన్ గురించి మాట్లాడితే చూపి మన చోటల్లో చూపిస్తూ ఒకసారి. అందుకేనేమో హీరోయిన్ ఉండాలి కనీసం అప్పుడప్పుడైనా ప్రేక్షకులకి కొంచెం చేరని చూపించాలి అని ఏమన్నా డైరెక్టర్ చెప్పాడు, లేకపోతే ఏమన్నా అన్నం అయితే ఏమో పూరి జగన్నాథ్ కానీ ఆర్జీవి కానీ అందరికి తీసుకొచ్చిన సాంప్రదాయం అది. హీరోయిన్ వాళ్ళ సినిమాలో ఉన్నారంటే పైవి తొడలు అవి చూపించడానికి, అదేవిధంగా వీళ్ళు తీస్తుంటారు. అది వాళ్ళ ఇష్టం, సవరణం. నేను ఇప్పుడు రష్మిక మన్నా అని ఇదమ్మా అన్నాను లేకపోతే అన్నా తప్పు మాట్లాడాను అని మీరు ఎవరన్నా అనుకుంటుంటే, ఇదే మూవీలో జాతర సీన్ అని చెప్పి ఒక సీన్ నడుస్తుంది. ఆ సీన్ లో వీళ్ళు ఎవరైతే విలన్ తరఫున ఉంటారో వాళ్ళు దరిద్రం కొద్దీ హీరోకి సంబంధించిన అమ్మాయినే అంటూ ఎంత వల్గర్గా సీన్లు ఉంటారు. మరి మీరు అవి తీసుకొని మీరే చూసుకుంటా, మీరే ఓకే అని చెప్పుకుంటే ఇంకా నేను చెప్పింది అయితే అంత పెద్ద ఇది ఉండదు. ఎందుకంటే వేరే చెప్పు ఉన్నమాటే చెప్పు. రష్మి కాబట్టి ఈ మూవీలో ఏం చేసింది ఏదో నాలుగు డైలాగ్ మాట్లాడు అంటే అంత నుంచి ఏమి ఉండదు. దాని తర్వాత సునీల్ని ఎత్తుకోవాల్సి వస్తుంది. సునీల్ అనే ఒక మంగళం సీన్ కదా, ఆ క్యారెక్టర్ని ఎత్తుకోవాల్సి వస్తుంది. జనాల్లో ఏడున్నాడు. హీరో గురించి మాట్లాడు. హీరో అతను ఒక క్యారెక్టర్ కి చేయాల్సిన మొత్తం చేశాడు. అది అయితే నేను చేయగలను చెప్తా. అంతా భయపడి
అబద్ధాలు చెప్పే బాధ్యత కాదు. ఒకవేళ మీరు ఏమన్నా అన్నారనుకుంటే మీ హీరో అనుకోండి, ఎందుకు ఇలాంటి కథలు చేసుకున్నావు. అయితే హీరోకు సంబంధించిన సీన్స్ మొత్తం ఒక ఛాలెంజ్ క్యారెక్టర్ కదా, ఇలా ఉండటం అనేది ఒక ఛాలెంజ్ క్యారెక్టర్. దాన్ని కూడా బాగా ఎలివేట్ చేశారు. దాని తర్వాత పోతే ఇంకా ఓవరాల్ గా మొదలు ఇటు నుంచి ఒక వేసేది, నుంచి ఒక నటి విసిరేసేది, నడకాయలు కూడా వేద్దాం, పై నుంచి అని కింద నుంచి విసిరేసేది, బ్లాక్ బెల్ట్ వేసేది, దాని తర్వాత హీరో పైకి విలన్ ఎక్కటం, విలన్ పైకి హీరో ఎక్కటం. కొంచెం సర్కస్ ఏమన్నా చూస్తున్నా అనిపిస్తుంది. అదే సేమ్ సర్కస్. ఫైట్ చేస్తున్నారా అంటే సర్కస్ చేస్తుంటాము. దాంతో ఏదో వైలెంట్ అన్నట్టు కత్తులతో కష్టాన్ని చూసుకుంటూ ఉంటుంది. ఇకపోతే మాట్లాడుతున్నాం. నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, ఈ వీడియో చాలా మందికి వెళ్తుందని తెలియదు. డిఎస్పి అనే దేవిశ్రీ ప్రసాద్ అతను పాటలన్నీ మీరు ఏదైతే ఐటమ్ సాంగ్స్ ఉంటాయి కదా, అతను మూవీస్ అతను చేసిన మూవీస్ ఐటమ్ సాంగ్స్ అన్ని పెట్టుకొని మంచి లో సౌండ్, ఎక్కువ సౌండ్ కూడా లో సౌండ్ లోనే పెట్టుకొని ఒక 4-5 సాంగ్స్ కంటిన్యూస్ గా వినండి, హెడేక్ వచ్చాడు. హెడేక్. సరే, వాటిలో కొంచెం డీజే మిక్స్ అయి ఉంటది, తర్వాత ఆ మాత్రం బంప్స్ అనేది ఇవ్వకపోతే కష్టం అని చెప్పి బేస్ అంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి సరే ఓకే ఫైన్. కానీ మెలోడీస్ పోయినా కూడా ఈ పాట ఆ పాట లాగే ఉంటది, ఆ పాట ఈ పాట లాగే ఉంటది. నేను చాలాసార్లు గమనించాను, జస్ట్ లిరిక్స్ చేంజ్ అవుతున్నాయి, తర్వాత ఆ సౌండ్ ఏదైతే మ్యూజిక్ సౌండ్ ఉంటుందో ఆ సౌండ్ చేంజ్ అవుతుంది అంతే తప్ప. కానీ ఇతను ప్రతి మూవీలో ఒకేనంటే డింగి చిక్క డింగి చిక్క డింగి చిక్క, ఈ మూవీలో కూడా అంతే, ఆడ కూడా తగ్గలేదు. తలకాయ పెట్టి రేట్కి వచ్చేస్తుంది హాల్లో. ఇంకా మొత్తానికి ఈ సినిమా ఎలా ఉంది ఓవరాల్ రివ్యూ చెప్పారా, మా తలకాయ వినబడమంటావా చెప్తున్నా కదా. అప్పుడు ఏం చెప్తున్నా, ఇప్పుడు ఓవర్ హైప్ ఇవ్వటం వల్ల బాగలేని సినిమా బాగున్నట్టు అయిపోదు. ఇక ఫ్యాన్స్ ఎవరన్నా బాధపడుతున్నట్టు అయితే దయచేసి బాధపడండి. ఎందుకంటే హీరో ఇలాగా ఒక కథను ఎంచుకొని అది మీరు చూడగలరా లేదా, అసలు జనాలు దానికి ఎక్కుతుందా లేదా, అసలు ఇంత టికెట్లు రేట్లు పెట్టి అమ్ముతున్నాం కొంచెం కూడా లేకుండా రిలీజ్ అయితే చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా. వాళ్ళని అడగండి, నన్నైతే డిస్టర్బ్ చేయొద్దు. కామెంట్స్ లో ఎట్ట పెడితే అట్ట మాట్లాడుతుంది. ఇంకా మొత్తానికి ఇదండి ఈనాటి వీడియో. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే, నాకు తెలిసి ఫస్ట్ టైం అయి ఉంటుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ వీడియో పుష్ప రివ్యూ. ఓకే ఫైన్. అయితే ఎవరిని హర్ట్ చేయడానికి అయితే నేను వీడియో చేయలేదు. నేను ఎవరికి కూడా ఫ్యాన్ ఏసీ ఇలాంటివి ఏది కాదు. నేను ఎవరు ఫ్యాన్ కాదు. ఒకవేళ ఫ్యాన్ అయ్యంటే నేను చెప్తా, సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. వాటి గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. నా ఛానల్ని దయచేసి మీకు అవసరం ఉంటే, వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకో, లేకపోతే వదిలేసి. సరే బాయ్. సేపు చూసావంటే నిజంగా నువ్వు చాలా గొప్పవాడు. బాయ్.